హలో అండి, హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. వీడియో వచ్చేసి దోసకాయ టమాటో పచ్చిమిర్చి పల్లి పచ్చడండి. మీరు చాలా వీడియోలో చూసుంటారు. ప్లీజ్ ఇది కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. దానికోసం పచ్చిమిర్చి, టమాటో, దోసకాయ, పల్లి, జీలకర్ర, కొద్దిగా చింతపండు. ఎండాకాలం కదండి, పాడవకుండా ఉంటుందని దానికోసం లైట్గా చింతపండు వేసుకున్నాను. దాంట్లోనే అల్లం వెల్లి గడ్డలు, అల్లం వెల్లిపాయలు. దానికి ఒక పెనం పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి బాగా ఫ్రై కానివ్వాలండి. పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే టమాటా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఉన్న చింతపండు కూడా దాంట్లోనే వేసుకోవాలి, బాగా మగ్గుతుందండి. కొద్దిగా జీలకర్ర వేసుకొని మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోవాలి చల్లారేంత వరకు. నేను అంతలోపు పల్లీలు వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకుని మిక్సీలో వేసుకుంటున్నానండి. పల్లీలు, ఎల్లిపాయలు మిక్సీ గిన్నెలో పల్లీలు, అల్లం వెల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు, టమాటో వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. పక్కన ఇంకో చిన్న బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచి దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై కావాలి. దోసకాయ పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలు వేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. దోసకాయ ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది అండి, మంచిగా కుక్ అయిపోతుంది, ఇట్లా కుదబడుతుంది అంటారు కదా. దాంట్లో ఆయిల్లో తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని బాగా మగ్గేంత వరకు, మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత దాంట్లోనే దోసకాయ మొత్తం మగ్గిన తర్వాత పక్కన పట్టి పెట్టుకున్న ఈ చట్నీని దీంట్లో వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పైనుండి కొద్దిగా కొత్తిమీర, ఒక ఉల్లిగడ్డ తీసుకొని కచ్చాపచ్చగా దంచి దీంట్లో వేసుకోవాలి. మధ్య మధ్యలో ఆ దోసకాయ, ఉల్లిగడ్డ మధ్య మధ్యలో టచ్ అవుతూ ఉంటే వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి,